గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. మనం ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి థర్డ్ ప్రాబ్లం గురించి ఇంతకుముందుకు నేర్చుకున్నాం కదా. ఇప్పుడు ఎక్సర్సైజు 2.2లో ఉన్నటువంటి ఫోర్త్ ప్రాబ్లం, లాస్ట్ ప్రాబ్లం గురించి నేర్చుకుందాం. ఓకే, జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ ఏంటిది? ఫైండ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఇన్ ఈచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్. ఇంతకుముందుకేమో మనకి ఎక్స్ వాల్యూ ఇచ్చిండు, ఇప్పుడు మనకి ఎక్స్ వాల్యూ కనుక్కోమన్నాడు. జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమని అంటున్నాడు. ఈచ్ క్వశ్చన్కి జీరో ఆఫ్ ద పాలినామియల్ అనేది కనుక్కోమంటున్నాడు. చూద్దాం ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5. జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలని అంటే పి ఆఫ్ ఎక్స్ వాల్యూను 0 తీసుకోవాలి. అంటే ఎక్స్ ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు -5. అంటే ఇక్కడ -5 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ ఇది. ఫోర్త్ దానిలో ఫస్ట్ క్వశ్చన్ అన్నట్టు. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -5 అని అన్నాడు. దీనికి జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? ఎక్స్ -5ని 0కి ఈక్వల్టీ వేయాలి. అప్పుడు ఎక్స్ ఈక్వల్ టు 5 అవుతుంది. ఇక్కడ ఏంటి? 5 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. దేనికి? ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ -5. ఇక్కడ కూడా ఏం రాయాలి? ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ ప్లస్ 5 రాయాలి. ఇక్కడ పి ఆఫ్ ఎక్స్. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. జాగ్రత్తగా వినండి, ఈజీ ప్రాబ్లమ్స్ కాబట్టి ఫాస్ట్గా చెప్తున్నాను. ఏమంటున్న థర్డ్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5 యొక్క జీరో ఆఫ్ ద పాలినామియల్ అనేది కనుక్కోమంటున్నాడు. ఏం రాయాలి మనము? 2x ప్లస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0, 2x ఈజ్ ఈక్వల్ టు -5. దట్ ఇంప్లైస్ ఎక్స్ని నుంచి 2 తీసుకపోతే -5/2 అవుతుంది. ఓకే, ఇప్పుడు -5/2 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్. జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x ప్లస్ 5. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిది? ఫోర్త్ క్వశ్చన్. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x యొక్క జీరో ఆఫ్ ద, అది సిక్స్త్ క్వశ్చన్ కదా. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? ఫోర్త్ క్వశ్చన్ ఇక్కడ రాద్దాం. ఫోర్త్ క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 2 జీరో ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమంటున్నా. అంటే ఈక్వల్ టు 0 చేయాలి. 0 చేస్తే అప్పుడు ఏమవుతుంది? 3x ఈక్వల్ టు 2 అవుతుంది. అప్పుడు x ఈజ్ ఈక్వల్ టు 2/3 అవుతుంది. అప్పుడు 2/3 ఈజ్ ద జీరో ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x - 2. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సిక్స్త్ క్వశ్చన్ ఏంటి? ఇందులో సిక్స్త్ క్వశ్చన్ ఏమి ఇచ్చిండు? థర్డ్, ఫోర్త్, సిక్స్త్ క్వశ్చన్. పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x. అంటే 3xని మనం 0కి ఈక్వల్ చేస్తే అప్పుడు ఎక్స్ వాల్యూ ఏమవుతుంది? 0 అవుతుంది. అంటే ఇక్కడ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద జీరో ఆఫ్ ది పాలినామియల్ of
పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 3x. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 7th క్వశ్చన్ ఏంటి? పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్. కండిషన్ ఇచ్చింది ఇక్కడ, ఏ ఈజ్ నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. నెక్స్ట్ క్వశ్చన్ అంటే మనము ఏ వాల్యూ అనేది 0 అవ్వద్దు అంటున్నాడు. అంటే ఏం రాయాలి మనము? ఏఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 అయినప్పుడు ఏమవుతుంది? ఏని అటు సైడ్ తీసుకెళ్తే ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0/a. 0/a సంథింగ్ ఈజ్ నథింగ్ బట్ 0. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద 0 ఆఫ్ ద పాలినామియల్ ఆఫ్ పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఏఎక్స్ కామా ఏ నాట్ ఈక్వల్ టు 0. దీంతో ఎక్సర్సైజ్ 2.2లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ అనేవి కంప్లీట్ అయినాయి. నెక్స్ట్ క్లాస్లో మనం ఎక్సర్సైజ్ 2.3లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ గురించి నేర్చుకున్నాము. మీరు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే నా వీడియోలు అనేవి మీకు ప్రతిరోజు రావడం జరుగుతుంది. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.